ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ళు కలిపి జరుపుకునేది, అన్నా చెల్లెళ్ళు కానీ అక్క తమ్ముళ్ళు కానీ తోబుట్టువులతో జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి కదండి. ఇప్పుడు ఏదో ఫ్యాన్సీగా చేసుకుంటున్నాం, కానీ ఇదివరకు రోజుల్లో చాలా చక్కగా ఆప్యాయంగా జరుపుకునేవారు కదా రమ్మగారు. మీరు కట్టేవారండి? మాకు అసలు అలవాటే లేదు, రాఖీ అలవాటు లేదు అస్సలు. ఎప్పుడూ కట్టలేదు, అలాంటి సరదా కూడా లేదు. ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నా కూడా అసలు అలవాటే లేదు ఇంట్లో. ఎందుకు రాఖీ కట్టడం మన పద్ధతి కాదు కదా, మన వైపు లేదు. ఇప్పుడు సినిమాల వల్ల, హిందీ సినిమాలతోటి, తర్వాత తెలుగు సినిమాల్లో కూడా చేసి ఇప్పుడు రాఖీ ఒక మస్ట్ అండ్ షుడ్గా చేయవలసిన క్రియగా ఈ రోజున అయిపోయింది. కానీ మాకేమీ అలవాట్లేదు, నేను ఎప్పుడూ కట్టలేదు మా అన్నయ్యకి. రాఖీ పండగ ఈ రోజున అన్నయ్యని తలుచుకోవాలి. అన్నయ్యకి ఒక రోజు ఏంటి, మన జీవితం అంతా అన్నయ్య మనతోటే ఉంటాడు కదా. ఖచ్చితంగా. ఏదో ఇప్పుడు అక్కడ కొన్ని చోట్ల ఆ పద్ధతులు ఉన్నాయి, మనకేమో అట్లాంటివి లేకపోవటం. ఏదైనా అంతే కదా రమ్మగారు. మదర్స్ డే ఒకరోజు తలుచుకోవటం ఏంటి, అదే కదా మాట్లాడుకుంటాం. కాకపోతే కాస్త గౌరవం, ఓకే అమ్మకి రెస్పెక్ట్, గౌరవం, ఆవిడకి కావాల్సింది చెయ్యాలి, అలా మాట్లాడుకోవటం అంతే తప్ప సంవత్సరం అంతా వాళ్ళది కాదా. మాకు అలవాట్లేదు, మేము ఎప్పుడు చేయలేదు అట్లా. ఇప్పుడు ఇది చేయటానికి ఏముంది, కానీ పూర్వకాలం నుంచి ఉన్నది నార్త్ ఇండియన్ పద్ధతిగానే మనకు కనపడుతుంది జయ. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇదే మాట్లాడుకుంటాం అంతే. ఇది నార్త్ ఇండియన్ విధానం, మన వైపు చెయ్యరు దీన్ని. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, పూర్వకాలంలో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు తొందరగా. ఒక్కసారి అత్తవారింటికి వెళ్తే ఆడపిల్ల మళ్ళీ పుట్టింటికి రాని పరిస్థితులు ఉండేవి అక్కడ. సౌత్ ఇండియన్ విధానం అసలు అది కాదు. ఆడపిల్లలకి పురుడు పుణ్యము అంతా పుట్టిళ్లలో చేయటమే మన పద్ధతి. పురుటికి తెచ్చేసి మళ్ళా 5-6 నెలలు వచ్చేదాకా, ఏడాది వచ్చేదాకా కూడా పంపేవాళ్ళు కాదు మన వైపు. కానీ నార్త్లో పురుటికి ఆడపిల్లలు ఎప్పుడూ పుట్టిళ్ళకి రారు, అత్తవారింట్లోనే అవ్వాలి. వాళ్ళ బతికి ఇంకా అంతే. పైగా ఈ తండ్రులు వాళ్ళు కూడా కూతురింట్లో తినకూడదు, కూతురింట్లో నిద్ర చేయకూడదు, అలాంటి పిచ్చి సిద్ధాంతాలు ఉండేవి వాళ్ళకి. ఆడపిల్ల తండ్రులు పిచ్చో మంచో ఇక వాళ్ళ పద్ధతులు అవి అంతే. తొందరగా పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఆ వెళ్ళిపోయిన ఆడపిల్లలకి పుట్టింటి నుంచి ఏ ఆశ ఉండేది కాదు. అదేలేండి. అప్పుడు ఈ అన్నదమ్ములు వెళ్ళి లేదా రాఖీ కోసమైనా తీసుకొచ్చేవారు, లేదా వీళ్ళు వెళ్ళి నీకు మేము ఉన్నాము, మేమన్నీ మోరల్ సపోర్ట్ కోసం కూడా ఈ పద్ధతులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే, ఇది బేసిక్ థింగ్ అంతే. ముందు ఎప్పుడో కృష్ణుడికి ఏదో దెబ్బ తగిలితే ఆవిడ మన ద్రౌపదీదేవి తన చీర చెంగు చింపి ఆయన చేతికి కట్టిందట. ఒక చీర ఒక దారపు పోగు తన ఒంటి మీద కట్టినందుకు ఆమె అవమానపడ్డప్పుడు వస్త్రాలు ఇచ్చి ఆమెను కాపాడాడు భగవంతుడు. ఆమె రక్షాబంధనం అలా జరిగిందనమాట. ఇది కాకుండా చరిత్రలో కూడా చెప్తారు, ఎప్పుడో ఈ అలెగ్జాండరు పురుషోత్తముడు ఆ యుద్ధాల కాలంలో అట్లా రాణిగారు పంపించినటువంటి ఆ రాఖీ ఉండటం వల్ల ఆ చేతికి కట్టున్న రక్షాబంధనం అంత రాజును చంపడానికి కత్తెత్తినప్పుడు ఆ రాణిగారు పంపించిన రక్షాబంధనం ఉండేసరికల్లా ఆమెను రక్షించాలి, పాప భర్త చనిపోతే ఎట్లా అని చంపకుండా విడిచిపెట్టాడని పురుషోత్తముడు ఆ కాలపు గాథగా ఒకటి చెప్తారు, రాజపుత్రుల్లో జరిగినది అని. అది కూడా మనకి హిస్టరీలో పేర్లతోటి ఏవో కనపడతాయి. ఓకే. ఆ తర్వాత నుంచి ఈ రక్షాబంధనం కట్టే విధానం వచ్చింది అంటారు. అవునో కాదు, కానీ ఇప్పటికీ కూడా ఏమిటి, అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు వాళ్ళ యొక్క ఈ సోదరి భావాన్ని బలపరుచుకోవటానికి, నీకు రక్షణగా నేనున్నాను, నా మోరల్ సపోర్టు నీకు ఎప్పుడూ ఉంటుంది అన్న నమ్మకాన్ని కలిగించటానికి ఈ రక్షాబంధనం అంటే అమ్మాయి అడిగినట్టు అన్నయ్యో తమ్ముడో ఒప్పుకున్నట్టుగా ఈ రక్షాబంధనం చేసుకుంటారు. ఇది క్రమంగా ఒక పండగ, ప్రత్యేకమైన పర్వదినము, ఆడపిల్లల్ని గౌరవించడానికి ఇది ఒక ప్రత్యేకమైన విధానంగా చాలా అద్భుతంగా చేసేసుకుంటారు వాళ్ళు. అవే అద్భుతాలు ఇప్పుడు మన తెలుగునాట కూడా అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. రాఖీ కట్టి అన్నదమ్ములు అనిపించుకోవటం, రాఖీ కట్టారంటే సోదరి భావం ఉంది వీళ్ళ మధ్యలో అని చెప్పుకోవటానికి ఒక ఏమనాలంటే మన ఓ సిగ్నిఫికెన్స్గా నడుస్తోంది, ఒక సెంటిమెంట్గా నడుస్తోంది. అవకాశం ఉన్నవాళ్ళు అన్నదమ్ములకో స్నేహితులకో రక్షాబంధనం చేసి
మేము నీతోటి ఉంటాము, నువ్వు మమ్మల్ని రక్షించు అని ఒక బాంధవ్యాన్ని మనం పదిలపరచుకోవటం అన్నమాట. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. నిజానికి ఈ పౌర్ణమి రోజున, శ్రావణ పౌర్ణమి జంఝాల పౌర్ణమిగా చెప్తారు. యజ్ఞోపవీత ధారణ ఉన్నవాళ్ళు ఈ రోజున కొత్త యజ్ఞాలు మార్చుకుంటారు. జంఝాల పౌర్ణమి అంటారు దీన్ని. అవును, ఈ పౌర్ణమి మాకు తెలిసి అయితే చిన్నప్పటి నుంచి అదే జంఝం మార్చుకుంటారు. ఆ తర్వాత ఈ సంవత్సరంలో ఉపనయనమైన వాళ్ళు ఉంటారు కదా, మొన్న జనవరి ఫిబ్రవరి ఆ రోజుల్లో ఉత్తరాయణం వచ్చాక చేస్తారు కదా, వాళ్ళందరికీ శ్రావణ ఉపాకర్మ అని ఈ రోజున మీరు కావాలంటే చూడండి, వెంకటరామ అనుకో వారి క్యాలెండర్లో కనపడుతుంది శ్రావణ ఉపాకర్మ అని. ఈ రోజున ఉపాకర్మ అని చేస్తారు. ఒక చిన్న యజ్ఞం అది చేసి ఆ ఒడుగప్పుడు చిన్న ఇది కడతారు, జింక చర్మం ఏదో కట్టి ఉంచుతారు యజ్ఞోపవీతాన్ని. దాన్ని తీసి మళ్ళీ ఏదో హవనం చేయటం ఉంటాయి, గందరగోళంగా విషయ వ్యవహారం అంతా నాకు బాగా తెలియదు, కానీ ఎప్పుడు శ్రావణ ఉపాకర్మ జరుగుతుంది అని చెప్తారు. కొత్తగా ఉడుగైన వాళ్ళకి ఉపాకర్మ జరిపిస్తారు. ఓకే, అప్పుడు యజ్ఞోపవీతం మారుస్తారనమాట. ఏటా యజ్ఞోపవీతాలు మార్చుకునేందుకు ప్రత్యేకమైన రోజుగా ఇది జంధ్యాల పౌర్ణమి అని చెప్తారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి విశేషమైనది. శ్రావణ భాద్రపదాలు 2 వర్షాకాలం కదా, మనకి శ్రావణ భాద్రపదాల్లో పెద్దగా వెన్నెల అవి కనపడవు, తక్కువ కనిపిస్తుంది. పౌర్ణమి నాడు విశేషంగా కనపడతారు. ఈ శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటాడు చంద్రుడు. అందుచేత ఈ శుక్రవారం, అదే ఏ వారం అవుతుందో చూసుకుని, శుక్రవారం అయింది ఈసారి, లక్ష్మీ పూజ చేసుకున్నా కూడా మంచిదే. మనం ఎలాగో రాఖీ కట్టించుకోవాలి, రాఖీ కట్టాలి, కట్టించుకోవాలి, ఇవి ఉంటాయి. దీనికోసం ప్రయాణాలు చేస్తారు. అవును, అన్నదమ్ములు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటమో, లేదా అక్కయ్య చెల్లెళ్ళు ఎక్కడుంటే అక్కడ దాకా వెళ్తూ ఉండటమో, చెల్లెళ్ళకో అక్కయ్యలకో ఏదైనా గిఫ్ట్లు ఇవ్వటమో, ఇవన్నీ ఒక ఫెస్టివల్ మూడ్ నడుస్తూ ఉంటుంది కదా, ఆ మూడ్ ప్రకారం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇవాళ శుక్రవారం కూడా అయింది కాబట్టి లక్ష్మీ పూజ చేసుకోండి. శ్రావణ మాసాలపు సాయంకాలము వాన లేకుండా ఉండి మీకు చంద్రబింబ దర్శనం కనుక అయితే లలితా సహస్రనామం చదువుకోండి. ఓహో, సహస్రనామం చదువుకుని కొద్దిగా పాలతోటి కాస్త క్షీరాన్నం నివేదన చేసుకుని ఈ చంద్రుడిలో భావించినటువంటి లలితా పరమేశ్వరుడికి ఈ పాయసాన్ని నివేదన చేయండి. అత్యద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే సమయంగా చెప్పబడుతుంది ఇది పౌర్ణమి. కాబట్టి ఈ రోజున మనం రాఖీలు అవి కట్టకపోతే ఇదైనా చేసుకోవచ్చు. అంతే, జంజం మార్చుకునే వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు జంజాలు అవి మార్చుకుంటారు. మీకు ఏది అవకాశం ఉంటే అది చేయండి. పెద్దగా లేదు, కనీసం చదువుకోండి. లలితా సహస్రనామం అయినా ప్రయాణంలో ఉండైనా చదువుకోవచ్చు. చంద్రబింబ దర్శనం చేసినప్పుడు దండం పెట్టుకుని బింబంలో లలితని దర్శనం చేసే ప్రయత్నం చేయండి. అమ్మవారిని దర్శిస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, కుదురొస్తుంది మన జీవితానికి, ఫోకస్డ్గా అవుతాం మనం. ఈ అవకాశాన్నైనా మనం సొంతం చేసుకోవచ్చు కదా. తప్పకుండా అండి. రైట్, నమస్తే రమ్మగారు. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.